వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. పైవైపు అటాచ్ చేసుకుని నెక్ సైడు ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు ఉంచుకుని చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి మడిచి పైనుంచి కుట్టు వేసుకోవాలి. అలాగే సంక వైపు అలాగే కింద వైపు అంతా అటాచ్ చేసుకుని నేను ఇలా నడుం పట్టి వేసుకుని డాట్స్ వేసుకుని రెడీగా ఉంచుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకుని ఇలా డాట్స్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా 2 సార్లు డాట్స్ వేసుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత సెకండ్ డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకుని సెకండ్ డాట్ కూడా వేసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కలుపుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా పై వైపు నుంచి కుట్టు వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ సైజ్ బోజ్కి ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుని మిగిలింది ఖర్చు లోపలికి మడత పెట్టి కుట్టేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కూడా అటాచ్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ముందుగా లైనింగ్ని హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. దీనికి మనం హ్యాండ్ కట్ చేయకుండా ఖర్చు కనబడకుండా కుడుతున్నాం కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు. టక్స్ అయితే మనం ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నా ఒకటి టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా శారీలో క్లాత్ని నేను లోపల వేరే లైనింగ్ వేసి అటాచ్ చేసుకున్న దాన్ని బ్లౌజ్కి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ అటాచ్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కనబడకుండా పైనుంచి లేస్ వేసుకోవాలి. చూసారా లోపల ఖర్చు అనేది కనబడకుండా నీట్గా ఉంది. తర్వాత అటు నుంచి 3 కుచ్చులు ఇటు నుంచి 3 కుచ్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా బుట్టవై ఇటు 3 కుచ్చులు అటు 3 కుచ్చులు పెట్టుకోవాలి. తర్వాత కింది వైపు మడత పెట్టి కుట్టు వేసుకుని లేస్ వేసుకోవచ్చు. తర్వాత నేను సైజు ప్రకారం సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. హ్యాండ్స్కి అలాగే బాడీకి సైజ్ చేసుకున్న తర్వాత వెనకాల నెక్ అయితే ఈ విధంగా నేను శారీలో క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫ్లవర్స్ కింద రెడీ చేశాను. దానిని ఇలా మార్కింగ్ చేసిన విధంగా కుట్టుకోవాలి. మనకు నచ్చిన విధంగా పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు పైనుంచి లేస్ వేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. అలాగే డోరీస్ కూడా అటాచ్ చేశాను. బుట్ట చూసారు ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఈ కింది వీటికి ఇవి డిజైన్ ఎత్తి పెట్టకుండా గోల్డ్ పూసలు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల అవి అయితే నీట్గా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.